ప్రత్యేకంగా ఈ వీడియోలో ఏం తెలియజేయాలనుకుంటే అద్భుతాలలో భాగంగా సమాచారం ఇవ్వాలనిపించింది నాకు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన బహుశా నా జ్ఞాపకం ఉన్నంత మటుకు ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం వచ్చి తెలియజేస్తున్నాను మీకు. బహుశా నా 7 నెలలు పూర్తయినందుకు నా యూట్యూబ్ ఛానల్ది అందుకు 7 కొండల బహుశా ఈ ఆలోచన అవకాశం కల్పించారని నా భావిస్తున్నాను. నాకు కొద్దిగా పరిచయం ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆయనతోటి. ఇతర దేశంలో ఉంటాడు అతన్ని పరిచయం చేసిన వారు కూడా బహుశా ఇప్పుడు ఇతర దేశంలో ఉన్నారు. ఆ ఇద్దరిని నేను చూడలేదు, కలవలేదు, కానీ ఫోన్లో మాట్లాడడమే జరిగింది. అతను ఆ దేశం నుంచి వచ్చి తన కుటుంబాన్ని తీసుకొని ఆ దేశానికి వెళ్ళాలని ఆ ఆలోచనతో వచ్చారు. ఆయన అతను తీసుకువెళ్దామని ఇక్కడికి వచ్చినప్పుడు 2 వారాల కోసం వచ్చి వారు తిరుపతికి వెళ్దాం, స్వామివారిని దర్శించుకుందాం అమ్మవారిని ఆయన కుటుంబ సమేతంగా పెద్దవాళ్ళైన వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, వాళ్ళ అత్తగారు, మామగారు వాళ్ళని తీసుకొని భారీ వర్షాలు పడుతున్నాయి అప్పుడు తిరుమలలో బహుశా తిరుపతిలో కూడా ఉండవచ్చు, బహుశా జ్ఞాపకం లేదు, సంవత్సరాలు అయింది కాబట్టి. అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు వారు ఉన్నప్పుడు 2 రోజులు సుమారుగా వర్షాలు ఆగిపోయినాయి. అది ఆశ్చర్య అద్భుతం. అది అందుకే అద్భుతాలలో భాగంగా అని చెప్తున్నాను. నాకు ఇతరులు సమాచారం ఇచ్చింది, వారి ఆనందమే నాకు ఆనందంగా భావిస్తాను. నేను అదే భాగంలో తెలియజేస్తున్నాను మీకు ఈ సమాచారం. వారు వెళ్ళి వచ్చారు, అక్కడ 2 రోజులు వర్షం లేదన్నారు, దర్శనం చేసుకుని వచ్చేశారు. ఫ్లైట్ ఎక్కి బయలుదేరి ఇక్కడ రీచ్ అయ్యారు. ఆ సమాచారం విన్నారట మళ్ళీ భారీ వర్షాలు మొదలైనవి అని. ఒక అరగంట ఆలస్యం అయి ఉంటే మా పరిస్థితి ఎలా ఉండేది నరేష్ గారు, అసలు ఊహించలేను. నేను 4 పెద్దవాళ్ళని పెట్టుకొని మేము ఎట్లా ఉండేవాళ్ళం అక్కడ అనేది ఆలోచన వచ్చింది నాకు అని అన్నాడు ఆయన. ఆ సమాచారం విన్నాక నాకు ఆశ్చర్యం, ఆనందం అనిపించింది. ఇది కదా అద్భుతాలంటే, ఇది కదా ఆశ్చర్య అద్భుతాలంటే అనిపించింది నాకు. ఇది స్వామివారి అమ్మవార్ల ఎనలేని లీలలు, అంతులేని లీలలు, చిక్కని లీలలు అనిపించింది నాకు నిజంగా ఆ సమాచారం విన్నాక. ఒక్క అరగంట ఆలస్యం అయితే మాకు పరిస్థితి ఎలా ఉండేది. మేము బయలుదేరి వచ్చాం, భారీ వర్షాలు మొదలైనవి, బహుశా ఫ్లైట్ కూడా బయలుదేరేది కాదు, ఇక నాకు ఎట్లా ఉండేది నా పరిస్థితి అన్నాడు ఆయన. నిజంగానే గొప్ప విషయం అది. చాలా చక్కగా సమాచారం ఇచ్చారు నాకు, అందుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశాను నేను ఆయనకి. ఆయన తర్వాత తిరిగి ఇతర దేశాన్ని ఎక్కడైతే ఉంటున్నారో వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఆయన కుటుంబాన్ని తీసుకొని తర్వాత కొన్ని రోజుల తర్వాత, నెలల తర్వాత ఇతర దేశానికి వెళ్ళి అక్కడ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఉద్యోగాలు ఇచ్చాను, బహుశా అక్కడ ఉంటున్నాను, సమాచారం అందింది నాకు. అందుకు నాకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మీ అందరికీ ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు, స్వామివారం వారికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.